ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. ఈరోజు నేను కరివేపాకు కారం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. నేను 1/2 kg వరకు కరివేపాకు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. మినపప్పు 4 టేబుల్ స్పూన్స్, ధనియాలు 4 టేబుల్ స్పూన్, ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 20 వరకు ఎల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. తడి లేకుండా ఆరిపోయేంత వరకు వేడి చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వేసి వేయించాలి. తర్వాత ధనియాలు వేసి వేయించాలి. మనం 4 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాం కదా, అది వేసి వేయించాలి, ఫ్రై చేయాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 20 వరకు తీసుకున్నాను, ఒక 30 గ్రామ్స్ వరకు ఉంటుందండి. దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత శనగపప్పు 4 టేబుల్ స్పూన్ శనగపప్పు ఫ్రై చేయాలి. తర్వాత మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత మనం ఎల్లిపాయలను మిక్సీలో వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఎక్కువసేపు పట్టదు ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. మనము మిక్సీ పట్టిన ఎల్లిపాయల దాంట్లోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి. కొంచెం కచ్చపక్కగా మిక్సీ పట్టడం వలన మనకు రోటి పచ్చడి టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇష్టం లేకపోతే కొంచెం సన్నగా కూడా పట్టుకోవచ్చు. కరివేపాకు కారము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇడ్లీకి బాగుంటుంది, దోశకు కూడా బాగుంటుంది.